అందరికీ నమస్కారం. నేను మీ నవీన్. ఈరోజు మీరు ఎవరైనా సరే బ్లాక్ కలర్‌తో ఉన్న శివలింగాన్ని చూసుంటారు. లేదంటే స్ఫటిక శివలింగం చూసుంటారు. లేదంటే వేరే వేరే శివలింగాలు చూసుంటారు. ఎప్పుడైనా సరే మీరు మకర రూపంలో ఉండే శివలింగాన్ని దర్శనం చేసుకున్నారా? అది కూడా స్వయంభూ శివలింగాన్ని దర్శనం చేసుకున్నారా? మకర రూపంలో ఉండే స్వయంభూ శివలింగాలని దర్శనం చేసుకున్నారా? సో, ఈరోజు మనం అదే గుడికి వెళ్ళబోతున్నాం. ఆ గుడి పేరొచ్చేసి మనకి మొసలి రామలింగేశ్వర స్వామి వారి ఆలయం. సో, ఎట్ ప్రెజెంట్ అయితే మనం ఈ కాకినాడ సిరీస్‌లో ఇది మనది డే 3 అనమాట. డే 1లో మనం సామర్లకోటలో ఉన్న కుమారరామ భీమేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని, డే 2లో మనం పురోహితిక శక్తిపీఠం, అలాగే మనకి అలవెల్లి మల్లవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం కూడా చేసుకున్నాం. ఆ వీడియోస్ కూడా మీరు ఛానల్‌లోకి వెళ్లి చూసుకోండి. లేదంటే కింద డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను. అవైతే చెక్ చేయండి. ఇప్పుడైతే ఈ మొసలి రామలింగేశ్వర స్వామివారి ఆలయానికి ఎలా వెళ్ళాలంటే, నేను ఎట్ ప్రెజెంట్ కుకుటేశ్వర స్వామివారి దగ్గరైతే ఉన్నానో, అక్కడి నుంచి మనకి జస్ట్ 7 కిలోమీటర్ డిస్టెన్స్‌లో మనకి పవారా విలేజ్ అని ఉంటుంది. ఉప్పాడ సెంటర్ నుంచి పవారా వెళ్ళడానికి ఆటోస్ అయితే అవైలబుల్‌గా ఉంటుంది. 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అలాగే మనకి బస్ ఫెసిలిటీ కూడా అవైలబుల్‌గా ఉంది. కాకినాడ ఎక్కే బస్సు ఎక్కితే మనం పవారా విలేజ్ దగ్గర కూడా దిగొచ్చు. వాగర్ధా వివసంపృక్తౌ వాగర్ధా ప్రతిపతయే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వర. ఈ జగానికే పార్వతి ఇంకా శివుడు తల్లిదండ్రులు లాంటి వారు. అందరికీ నమస్కారం. నేను మీ నవీన్. సో, ఈరోజైతే మనం ఒక మంచి గుడికి అయితే వచ్చేసాం. ఈ గుడి పేరు వచ్చేసి మనకి మొసలి రామలింగేశ్వర స్వామి వారి గుడి అని చెప్పి మనకి ఇక్కడ పిఠాపురం నుంచి మనకి 7 కిలోమీటర్లు డిస్టెన్స్‌లో మనకి పవారా అనే ఒక విలేజ్ అయితే ఉంటుంది. ఆ విలేజ్ లోపలికెళ్తే మనకి టెంపుల్ అనేది ఉంటుంది. అలాగే మనకి సామర్లకోట నుంచి ఒక 15 కిలోమీటర్లు దాకా అయితే ఉంటుంది ఈ టెంపుల్ అనేది. ఆహ్, స్ మీరు ఒకవేళ ఇక్కడ రావాలనుకుంటే సామర్లకోట నుంచి మళ్ళీ పిఠాపురం రావాల్సి ఉంటుంది. పిఠాపురం నుంచి మళ్ళీ పవారా అయితే రావాల్సి ఉంటుంది. ఈ శివాలయం గురించి మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఇక్కడ మనకి శివుడు ఒక మొసలి రూపంలో, అంటే ఒక క్రోకడైల్ ఏ షేప్‌లో అయితే ఉంటుందో ఆ రూపంలో మనకి శివుడైతే ఇక్కడ దర్శనమిస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి స్వయంభూ శివలింగం. సో, ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి ఆలయ చరిత్ర గురించి, అలాగే మనమైతే స్వామివారిని గూడా దర్శనం అయితే చేసుకుందాం. చలో పదండి. లోపలికి రాగానే మనకి ఇక్కడ అమ్మవారు కనకదుర్గ అమ్మవారి గుడి అయితే ఉంటుంది. సో, ఇప్పుడు వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకుందాం. పదండి. అమ్మవారిని దర్శనం చేసుకోండి. అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు అమ్మవారి దర్శనం అయిపోయాక ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్ళి గుడి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. పదండి. లోపలికి రాగానే మనకైతే నందీశ్వర స్వామి వారు అయితే దర్శనం ఇస్తారు. ముందుగా నందీశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని అప్పుడు మనమైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. అలాగే ఆలయం చుట్టూ చూడండి. ఇప్పుడు మనం ఈ ఆలయ చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం. అర్చకులు వారిని అడిగి తెలుసుకుందాం. ఓం నమః శివాభ్యాం నవ యవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శివాయ గురవే నమః. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పవర గ్రామంలో దక్షిణ భారతదేశంలో ఏకైక శివాలయంగా విరాజిల్లుతున్నటువంటి స్వయంభూ శైవక్షేత్రం శ్రీ బాలా త్రిపుర సుందరదేవ సమేత మొసలి రామలింగేశ్వర స్వామివారి ఆలయం. ఇచ్చట పరమేశ్వరుడు సాక్షాత్తు మకర రూపంలో అనగా ముసలి రూపంగా అవతరించి ఉన్నారు. చరిత్ర తెలుసుకుంటే గనక 16వ శతాబ్దంలో కాంచీపురంలో శివస్వామి అనే భక్తుడికి సంతానం లేక బాధపడుతున్న సమయంలో స్వామివారు స్వప్నంలో కనిపించి, నేను పీఠికాపురానికి దక్షిణ భాగంలో ఒక చెరువు ఒడ్డున
రామలింగేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాను. నువ్వు నాకు దీక్షగా 11 వారాలు అభిషేకం చేసుకుంటే నీకు పుత్ర సంతానం కలుగుతుందని చెప్పడం. తదనంతరం తన భార్యతో కలిసి పీఠికాపురానికి విచ్చేసి అక్కడ కుకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని ఈ గ్రామమంతా కూడా చెరువుగా ఉండేదటండి. పూర్వకాలంలో చెరువు ఒడ్డున రామలింగేశ్వర స్వామి ఆలయం ఉండేదటండి. అక్కడ ఆయన దీక్షగా 11 వారాలు అభిషేకం చేసుకున్న తర్వాత తనకి పుత్ర సంతానం కలిగిందని, పుట్టిన పిల్లవాడికి ఆ స్వామివారి పేరు పెట్టుకుని అనారోగ్యంగా పెంచుకోసాగాడని, కాలక్రమంలో ఒకరోజు కుమారుడు తండ్రి స్వామివారి దర్శనమిత్తమే వెళుతున్న సమయంలో కుమారుడు కాలు జారి చెరువులో పడిపోయాడని, చెరువులోనో మొసలికి ఆహారం అయ్యాడని, ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా స్వామివారి దగ్గర వచ్చి బాధపడుతున్న సమయంలో స్వామివారి లింగంలో వచ్చి ప్రత్యక్షమై ఇదంతా లోకల్యాణార్థం జరిగినది, ప్రపంచంలో ఎక్కలేని విధంగా నేను ఈ గ్రామంలో ముసరూపంగా అవతరిస్తాను, అదేవిధంగా మీ కుమారుడు యొక్క నామధేయంతో పూజలు అందుకుంటానని చెప్పడం. తదనంతరం స్వామివారు ముసరూపంగా వెలిసి ముసలి రామలింగేశ్వర స్వామిగా పేరు పొంది పూజలు అందుకుంటున్నారండి. ఇక్కడ విశేషంగా స్వామివారికి అనారోగ్యంతో బాధపడుతున్నవారు, వివాహం ఆలస్యం అవుతున్నవారు, సంతానం ఆలస్యం అవుతున్నవారు స్వామివారికి 11 వారాలు అభిషేకం చేసుకుంటే వాళ్ళ ఇష్టకామ్యార్థాలు నెరవేరుతాయని ప్రతీతి. అదేవిధంగా వైశాఖ బహుళ ఏకాదశి నాడు స్వామివారి యొక్క దివ్య వార్షిక కళ్యాణ మహోత్సవము శైవాగమోక్త ప్రకారముగా 5 రోజుల కళ్యాణం జరుగుతున్నది. అనగా వైశాఖ బహుళ ఏకాదశిని పురస్కరించుకుని అమావాస్య ప్రయుక్తంగా స్వామివారికి 5 రోజుల కళ్యాణం అంగరంగ వైభవంగా చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ప్రతి మాసము కూడా 4 సోమవారాలు ఒక మహాశివరాత్రి స్వామివారికి ప్రాతకాల సమయమున మహన్యాసపూర్వకంగా విశేషమైన ద్రవ్యాలతో ఏకవారు రుద్రాభిషేకం చేయడం జరుగుతున్నది. అదేవిధంగా కార్తీక మాసం 30 రోజులు కూడా స్వామివారికి భక్తుల యొక్క గోత్రనామాలతో విశేషమైన ద్రవ్యాలతో మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకాలు జరపడతాయి. అదేవిధంగా దసరా నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారికి రోజుకి ఒక అలంకరణ చొప్పున 9 రోజులు అమ్మవారికి విశేషమైన అలంకరణలతో విశేషమైన అష్టోత్తర కుంకుమార్చనలతో అమ్మవారికి దసరా శరన్నవరాత్రులు కూడా జరపడతాయి. అదేవిధంగా భక్తుల యొక్క కోరిక మేరకు స్వామివారికి లక్షపత్రి పూజలు, లక్ష రుద్రాక్ష పూజలు, విశేషమైన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతున్నది. అదేవిధంగా దేవాలయ యొక్క సమయ వేళలు ఉదయం 5:30 గంటల నుండి 12 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 5 గంటల నుండి 7:30 గంటల వరకు కూడా దేవాలయం తెరిచి ఉంటుంది. హరి ఓం తత్సతు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మొసలి రామలింగేశ్వర స్వామి వారు, అలాగే ఇక్కడ మనకి బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న అమ్మవారు, అలాగే మనకి ఇక్కడ వినాయకులు వారు, అలాగే మనకి ఇక్కడ కుమార్ కార్తికేయ స్వామి వారు. అలాగే ఇప్పుడైతే మనం స్వామివారిని దర్శనం చేసుకుందాం. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् यो रुद्रो अग्नव्यो अप्सुय ओषधीषु यो रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु तमुष्टु हि यस्विषुः सुधन्वायो विश्वस्य क्षयति भेषजस्य यक्ष्वा महेशौ मनसाय रुद्रन्नमोभिर्देवमसुरं दुवस्य अयं मे हस्तो भगवानयं मे भगवत्तरः अयं मे विश्वभेषजोऽयं शिवाभिमर्शनः ये ते सहस्रमयुतं पाशां मृत्यो मर्त्याय हन्तवे तान् यज्ञस्य मायया सर्वान् वयजामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा ॐ नमो भगवते रुद्राय विष्णवे मृत्युर्मे पाहि प्राणानां ग्रन्थिरसि रुद्रो मा विशान्तकः तेनान्नेनाप्यायस्व सदा शिवो नवा प्रार्थयतं शिवं तव सुखाय शिव तु सम्पूर्ण परिपूर्णताय शिव विविधानि तन्त्राणि शतद्वादशानि भेदयितुमिमं संसारपाशं चतुर
शक्नोम्यहं कर्तुं यत्किमपि मह्यं विविधानि तन्त्राणि शतद्वादशानि वेदयितुमिमं संसारपाशं चतुरोऽहं किन्तु ఇక్కడ మనకి ప్రతి సోమవారం రోజు మనకి అభిషేకాలు అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం అభిషేకం కూడా చూద్దాం. वनवेश तस्मै रुद्राय नमो अस्तु ॐ त्वमष्टुहेयस्त्रिहसुतन्वाय विश्वस्य क्षेतिबेहजस्य यक्ष्वा महेशो मनासाय रुद्रं नमो अभिर्देवमुसलं दुवस्व अयं मे अस्तु भगवान् अयं मे भगवत्तरः अयं मे विश्ववेशजयं शिवाभिमर्शनः एते सहस्रमयुतं पाशामृत्योमर्त्याय हन्तवे तान् यज्ञस्य मायया सर्वान् वैजामहे मृत्यवे स्वाहा प्राणानां ग्रन्थिरसरुद्रो मा विशान्तकः तेनान्नेन आप्यायस्व नमो रुद्राय विष्णवे मृत्युर्मे ఎట్ ప్రెజెంట్ అయితే నా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఇక్కడ. సో దీంతోని మన వీడియో అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఈ వీడియోని అట్లీస్ట్ 10 మెంబర్స్కి అయితే షేర్ చేయండి వాట్సాప్లో. సో నేను మీ నవీన్ సైనింగ్ ఆఫ్. జై శివశక్తి.